మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్కారం. కొన్ని సందర్భాల్లో చాలా మంది నేను ఇరుక్కుపోయానా అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే నేను చేసిన తప్పు పనులు కావచ్చు, లేదు అంటే నా వీక్నెసెస్, దాంతోపాటు నా లూప్ హోల్స్ అక్కడ ఉన్నాయి, నేను ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాని నుంచి ఎలా బయటపడాలి సార్? ఒక ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, మనని ఎవరైనా డ్యామేజ్ చేయగలరు అనుకుంటే ఎక్కడ డ్యామేజ్ చేస్తారు తెలుసా? మన పరువు అనే ఒక కన్స్ట్రక్ట్ మీద. ఎవరైనా సరే మనని ఏదైనా దెబ్బ కొట్టాలి అంటే మెయిన్ అండ్ బాడీకి దెబ్బ కొట్టారనుకో హీల్ అయిపోతుంది. ఓకే, నీకు ఏదైనా ఆస్తిలో నష్టం చేశారంటే హీల్ అయిపోతుంది, వచ్చి మళ్ళీ కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు. బట్ ఎవరైనా నిన్ను డ్యామేజ్ చెయ్యాలి అనుకుంటే నీకంటూ నువ్వు ప్రొజెక్ట్ చేసుకున్న పరువు, ఈ కాన్సెప్ట్ బాగా ఎక్కించుకోవాలి. అంటే లేదు ఉందని అనుకున్నావు, ఆ అనుకున్న దాన్ని నీ దెబ్బ కొట్టడానికి ఎవడో వస్తాడు. ఒక అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ అయింది, హస్బెండ్ బ్రేకప్ అయిపోయింది, తర్వాత ఇంకొకరితో ప్రేమించిన తర్వాత అతను మొత్తం ఈమెను శాంతం వాడుకుని వీడియోలు తీసి ఆడియోలు తీసి అన్ని ప్రూఫ్లు పెట్టుకుని ఇంకా డబ్బులు తీసుకురా నేను అందరికీ చూపించేస్తాను, అందరికీ పబ్లిష్ చేస్తాను, ఒక్క క్లిక్ కొట్టానంటే ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయిపోతుంది అని బెదిరిస్తున్నాడు. వాడు ఎంత కర్కోటకుడు అంటే వీడియో కాల్ చేసి నువ్వు ఇప్పుడు కొట్టుకో, నువ్వు చెంపదెబ్బలు వేసుకో, లేకపోతే వీడియోలు వైరల్ చేస్తా అంటే, అమ్మో నేను మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను చాలా నమ్మారే, నేను ఇలాంటి పని చేశానంటే మా నాన్న బతకడు, నా పరువు పోతుంది, మా అమ్మ ఇలా చేసేస్తుంది, నన్ను అందరూ చుట్టాలు వాళ్ళందరూ అనుకుంటారు అనే ఒక కాన్స్ట్రక్ట్ తయారు చేసుకుని ఆ పరువు అనే దానికోసం తన జీవితం మొత్తం వాడికి చాకరీ చేస్తూ 8 ఏళ్ళు గడిపింది. 8 years. ఎలా అంటే వాడికి మధ్యరాత్రి పడుకున్నావేంటి, అప్పుడే లేచి కూర్చో, అక్కడి నుంచి నడు, ఇంకా వాళ్ళు చెప్పిందల్లా చేయడం, లేకపోతే పంపించేస్తా, వైరల్ చేసేస్తా అన్నట్టుగా బెదిరించిన. మన లూప్ హోల్స్ ఇది ఎక్స్ట్రీమ్ చెప్తున్నా. ఇంట్లో కూడా చిన్న విషయాలకి పరువు పోతుందిలే అన్నట్టుగా మనని ఆడించే వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. ఫస్ట్ ఇందులో అర్థం చేసుకోవాల్సింది, ఆ పరువు అనేది ఒక కన్స్ట్రక్షన్, మన మైండ్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్. అది అంటే పోతుంది, ఏం లేదు అక్కడ. ఓకే, నెంబర్ 1. సెకండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, నువ్వు ఎన్ని రోజులైతే అలా భయపడుతూ ఉంటావో ఆ భయమే వాళ్ళకి ఆయుధం. నా లూప్ హోల్స్ వాడి దగ్గర ఉన్నాయి అనగానే బస్ వాళ్ళకి అది ఆయుధం, మన ఎట్టంటే అటు ఆడిస్తారు. సో ముందు వెంటనే దిగాల్సింది ఏంటంటే, ఓకే నేను భయపడను, ఫస్ట్ థింగ్ ఏదైనా కానీ చూసుకుందాం అనే ధైర్యం రాగానే వాళ్ళు వెనకంజ వేస్తారు. ఓకే, అండ్ థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలా ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎవరైతే నిన్ను తెలుసుకుంటే పరువు పోతుంది అంటున్నారో వాళ్ళు నాకు కష్టం వచ్చింది అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు నీతో లేకపోతే వాళ్ళ ముందు పరువు పోయినా పర్లే కదా. అమ్మా నాన్నకే చెప్పుకోలేకుండా దాచిపెట్టుకుంటారు వీళ్ళు ఆ లూప్ హోల్స్ని. అమ్మో నేను ఒక అబ్బాయికి ఫ్రెండ్ ఎవరో సిగరెట్ ఇట్లా ఇచ్చి, చిన్నపిల్లడు వాడు, ఇంకా ఇంటర్మీడియట్ కూడా, సిగరెట్ ఇచ్చి ఇట్లా పెట్టాక ఆ ఫోటో వాళ్ళకి నాన్నకు చూపిస్తారని బెదిరించి ఇంట్లో దొంగతనాలు చేయించాడు. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడండి, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పి అన్నీ చేశాడు. ఇంకా అన్ని వేస్ట్ పనులన్నీ చేశాడు, అన్ని వేస్ట్ పనులు, జస్ట్ బికాజ్ ఆ ఫోటో చూపిస్తా అన్నాను. సో వెరీ ఇంపార్టెంట్, అలా ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేయగానే తప్పు చేసినా సరే ముందు వెళ్ళి తల్లిదండ్రులకి లేకపోతే నీకంటూ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి చెప్పాలి. ఎస్ సార్. అండ్ మీరు అన్నట్టుగానే ఎవరో వెళ్ళిపోతారనో లేదంటే ఏదో అయిపోతుందనో వాళ్ళు చెప్పిన పని చేయడం కావచ్చు, అక్కడే ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ రియాలిటీ కష్టంగా ఉన్నా కూడా ఆ మూమెంట్ వరకు ఎంత చేదుగా ఉన్నా, రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయినా, మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేసిన బ్యాడ్ పని అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, కొంచెం కష్టమైనా. దీన్ని ఎలా చూడాలి అంటే చాలా తప్పు తెలుసా, బికాజ్ అది కాపాడుకోవడానికి మనము ఎంతకైనా దిగజారడం చూసావా, దట్ ఈస్ నిన్ను నువ్వు హత్య చేసుకుంటున్నట్టు. వెరీ రాంగ్, అది ఎప్పుడు చేయకూడదు. అందుకే మనకి ధర్మము అంటారు. నువ్వు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్న వాడిని నువ్వు ఎంటర్టైన్ చేసావు అంటే నువ్వు అధర్మం వైపుకి వెళ్ళిపోయినట్టు. అందుకే ధర్మము సైడే ఉండు, ఏదైనా కానీ ధర్మమే గెలవాలి. ధర్మం ఏంటక్కడ, ఒకడు నీవేవో సీక్రెట్స్ పెట్టుకుని నీ లూప్ హోల్స్ పెట్టుకుని నేను ఆడిస్తున్నాడు అంటే అది అధర్మం. అధర్మానికి నువ్వు సపోర్ట్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ దీంతోపాటు
ఒకవేళ అలా ఒకసారి ఏదో చేసాం, రెండోసారి చేసాం, ఇంకది కంటిన్యూ అవుతూ పోతుంటే మనం ఎప్పటికీ మనలాగా ఉండలేము అనేది తెలుసుకోవాలి. మాస్క్ వేసుకొని ఇక్కడ ఒకలాగా ఇంకొకలాగా బ్రతకలేమది. అది చాలా కంప్రెసివ్గా ఉంటుంది, చాలా స్టేబుల్ గా ఉండదు, ఒత్తేస్తున్నట్టుగా ఉంటుంది. దట్స్ ఎ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టార్చర్. అందుకోసమే అది ఎప్పుడు దాన్ని ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మనము బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒకవేళ అట్లా ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే, ఈ రోజుల్లో సైబర్ క్రైమ్, నాతో సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ఎంతమంది చెప్తారో, చిన్న విషయానికండి వాడు అప్పుడే నో అనేస్తే అయిపోతుంది. 20 లక్షలు 30 లక్షలు అప్పు చేశాక ఇప్పుడేం చేయాలి? ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసేసుకుని, ఏదో గుడికి వెళ్ళి మ్యారేజ్ చేసేసుకుని, చదువుకున్న పిల్లలు మ్యారేజ్ చేసేసుకుని బేబీ కనేసి, అది కూడా ఇంట్లో తెలియకుండా బేబీ కనేసేసి, ఎప్పుడైనా చెప్దాం. ఇన్ని రోజుల్లో ఏదో ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అది ఫస్టే చెప్పుకుంటే చాలా సేవ్ అయిపోతుంది. మనం ఒక చిన్న భయం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుంటూ ఉంటాం. ఇది నిజంగా తెలియదు. మరి ఎందుకు సార్? అంటే కొంతమంది రియలైజ్ అయ్యి నేను మిస్టేక్ చేశాను, ఓకే ఇది ఇక్కడతోటి ఆపాలి అనుకొని స్టెప్ తీసుకున్న వాళ్ళని మనం చూస్తుంటాం. కానీ ఇంకొందరు మాత్రం ఇది రాంగ్ అని తెలిసినా ఆ ట్రాప్లోనే వెళ్తారు. కానీ ఇక్కడ నేను రియాలిటీ నిజం మాట్లాడితే ఇక్కడికి పులి స్టాప్ పెట్టొచ్చు కదా అన్న ఆలోచనలో కొందరు ఉండరు. ఎందుకంటారు సార్? అది ఒక మైండ్ స్టేట్ తెలుసా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మందికి ఎందుకు అలా చేశానో వాళ్ళకి అర్థం కాదు. దట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఒక మైండ్ ఒక జోన్లోకి తీసుకొచ్చి అక్కడ మనతో ఆడతారు గేమ్. ఆ భయంలో, ఆ టెన్షన్లో మనమే ఒక కమ్మేసుకుంటుంది. మన మైండ్లో క్లోజ్ అయిపోయి ఏం చేస్తున్నామో మనకే తెలియదు. చాలా మందికి విషయం చెప్పినా కూడా అర్థం కాదు. లేదు అవుతుంది. లాటరీలో, లేకపోతే ఇంటర్నెట్ ఫ్రాడ్స్లో, లేకపోతే ఇంట్లో జరిగిన ఫ్రాడ్స్లో, లేకపోతే హస్బెండ్ కొడుతూ నార్సిసిస్టిక్గా బిహేవ్ చేస్తున్న ఇంట్లో కూడా ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేదు? అదేంటి కాళ్ళతో తంతాడండి గుండెల మీద అని అంటప్పుడు ఎందుకు వింటున్నావు తెలియదు. ఏదో భయం, ఏదో పిల్లలు ఏమైపోతారు, ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇలాగా తెలియని ఒక ఊహని పెట్టుకుని దాంట్లో ఉండిపోతారు. ఇది స్టేట్ ఆఫ్ మైండ్ తామసిక గుణం. అంటే ఇనర్షియాలోకి వెళ్ళిపోయి మైండ్ పనిచేయక. నేను ఎప్పుడు చెప్తాను, 4 రకాల పార్ట్స్ ఉంటాయి మైండ్లో: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. నీ అహంకారముని ఎవరికో తాకట్టు పెట్టి నీ బుద్ధిని వాడకుండా చేసిన రోజున నీ మనస్సు భయపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి లాజిక్. నీ బుద్ధిని నువ్వు ఎప్పుడు భగవంతుడు తెలివితో పాటు ఇచ్చాడు. తెలివిని ఎప్పుడైతే వాడవో, నీ బుద్ధి ఎప్పుడైతే పనిచేయదో, నీ మనస్సు భయమేసేస్తుంది. చాలా సింపుల్. అది చాలా సింపుల్. ఇది ఒక దయ్యం ఉంది అంటే నీ బుద్ధి, దయ్యాలు ఎందుకుంటాయి, అసలు చీకట్లోనే ఎందుకు కూర్చోవాలి, ఇక్కడ రావచ్చు కదా అని నీ బుద్ధి ఆలోచించిన రోజున దయ్యం మాయమైపోతుంది. అలాగే ఏదైనా కష్టం ఉండి, ఒక నార్సిస్టిక్ హస్బెండ్ ఉండి రోజు కాలుస్తున్నాడు, వాతలు పెడుతున్నాడు, లేకపోతే తిడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అంటే ఎందుకు అని నువ్వు తిరిగి ధైర్యంగా చూడని రోజున, నీ బుద్ధి పనిచేయని రోజున నీ మనస్సు భయపడుతుంది. ఒకసారి మనస్సు భయపడింది అంటే ఆ మనస్సు నీతో అన్ని రకాల పనులు చేయిస్తుంది. అందుకని ఈ 4 అంశాలని అర్థం చేసుకుని ఎప్పుడైతే నీ బుద్ధిని నేను అనే దాన్ని ఎవరికో తాకట్టు పెడతావో అప్పుడు యు ఆర్ లాస్ట్. అలాంటప్పుడు వాళ్ళకి చెప్పిన అర్థం కాదు తెలుసా. ఇది ఎందుకు మీరు అన్నంత ఈజీ కాదు సార్ అంటారు. మా దగ్గరకు వచ్చి నేను 15-20 ఇయర్స్ నుంచి చూస్తున్నారా బాబు, ఇది చెయ్యి, సింపుల్ థింగ్, చేయలేరు. మీకు చెప్పడం ఈజీ సార్, అక్కడ కూర్చుని చెప్పడం ఈజీ బాస్. మై గాడ్, ట్రై చేయండి బాస్, ట్రై చేయండి. నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ నేను అనే ఒకదాన్ని కరెక్ట్గా కనుక నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే అన్నీ సెట్ అవుతాయి. ఇది ఆ టైంలో వెలగదు, నాలాంటి వాడు చెప్పినా ఎక్కదు. అండ్ ఆ ప్రాబ్లం వచ్చాక అందులో ఇరుక్కుపోయి చాలా దూరం వెళ్ళాక వెలుగుతుంది. అయ్యో ఏంటి ఇలా చేశాను అని. అందుకోసమే బీ వెరీ వెరీ కేర్ఫుల్. లూప్ హోల్స్ దొరికినా సరే, తప్పులు మానవులందరూ తప్పులు చేస్తారు, మనుషులందరూ చేస్తారు. ఏదో జరిగిపోతుందేమో అనే చీకటిలో నీకు కనిపించని దాని గురించి నువ్వు ఆలోచించి ఈరోజు జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది అర్థం కావడానికి టైం ఎలా తెలుస్తుంది సార్? అంటే అక్కడే ఆగిపోవడం ఒక పాయింట్ అయితే, దాంతో మనము ఫర్దర్ గా కూడా ఎన్నో బ్యాడ్ కాన్సిక్వెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నేను చెప్తా ఈజీ మెథడ్. ఎప్పుడైనా సరే దిస్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ద వెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అంటారు. అంటే ఈ లోపల సైడ్ ముడుచుకుని ఉన్నప్పుడు ఆర్ కుంచుకుపోయిన పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివ్ లేనప్పుడు మనము ఆవేశంలో చాలా తప్పులు చేస్తాం. ఇది యాక్టివ్ చేసుకోవాలంటే నేను చెప్పే మెథడ్స్ ఫాలో అవ్వండి.
కోల్డ్ వాటర్తో ఫేస్ కడుక్కోండి. ఎప్పుడైనా ఇట్లాంటి దాంట్లో ఉంటే నేను కరెక్ట్ ఆలోచిస్తున్నానా లేదా, కోల్డ్ వాటర్తో ఫేస్ కడుక్కోండి, లేదా ఒక ఐస్ క్యూబ్ తీసుకుని మొహాన్ని అంతా రుద్దుకోండి. ఓకే, ముందు మేల్కొనండి. ఓకే, ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎంత కుదిరితే అంత ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీపం పెట్టుకుని, ఒక ఆవు నెయ్యి దీపం పెట్టుకుని కూర్చుని సీ వాట్ ఈస్ స్టాపింగ్ యూ. మీకే తెలుస్తుంది మీ ఆలోచనలో ఉండే ఏదో దాన్ని బతికించడానికి మీరు బాధపడుతున్నారు. మీ ఆలోచనలో ఉండే ఏదో, ఒక ఆమె తన్నులు తింటూ ఉంటుంది, హస్బెండ్తో కొడుతూ ఉంటాడు, వాడు తాగేసి వస్తాడు, ఏ పని చేయడు. ఎందుకంటే కూతురు భవిష్యత్తు ఏమవుతుందని. నేను వాట్ నాన్ సెన్స్, వాడు రోజు తంతుంటే నీ కూతురు భవిష్యత్తు బాగుపడిపోతుందా? హౌ సిల్లీ ఈజ్ దట్ అనే ఆలోచన రానివ్వకుండా ఉంటుంది కదా. దీపం పెట్టుకుని కూర్చో, అక్కడ ఆలోచించు. వీడు రోజు కొడుతుంటే నా కూతురు భవిష్యత్తు బాగుపడుతుందని ఎట్లా అనుకుంటున్నా? పోనీ కూతురు భవిష్యత్తు బాగుందనుకో, నా 18 ఏళ్ళ 20 ఏళ్ళ జీవితం తాకట్టు పెట్టే కూతురు భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకోవడం వస్తుంది గుడి దగ్గర కూర్చుంటే. అండ్ హనుమంతుల వారిని పట్టుకోండి, భద్రాంజనేయ స్వరూపాన్ని పట్టుకోండి, మిమ్మల్ని భద్రంగా కాపాడి బయటకు తీసుకొస్తాడు. భద్రాంజనేయ ఉపాసన చేయండి, బయటకు వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.